ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. లోకేష్ కు ఈసారి విద్యాశాఖతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలు అప్పగించారు. తెలుగుదేశం ప్రభుత్వ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత వంగలపూడి అనితకు హోంశాఖ కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సహచర మంత్రులకు శాఖలు కేటాయించారు. ఉదయం నుంచి ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వకుండా తన నివాసంలో శాఖల కేటాయింపుపై సుదీర్ఘ కసరత్తు చేసిన చంద్రబాబు శాఖల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. సాధారణ పరిపాలనతో పాటు శాంతి భద్రతలు, ఇతర మంత్రులకు ఎవరికీ కేటాయించని శాఖలు ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. లోకేష్ కు ఈసారి విద్యాశాఖతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలు అప్పగించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత వంగలపూడి అనితకు హోంశాఖ కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖలను కేటాయించారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పనుల శాఖలతో పాటు శాసనసభ వ్యవహారాల బాధ్యతలను పయ్యావుల కేశవ్కు అప్పగించారు. కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖల బాధ్యతలను ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరాల శాఖలను కేటాయించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను ఈసారి కూడా పొంగూరు నారాయణ కొనసాగించనున్నారు. నిమ్మల రామానాయుడుకు జలవనరుల అభివృద్ధి శాఖను అప్పగించారు. బీజేపీ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సత్యకుమారి యాదవ్ కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్యాశాఖల బాధ్యతలు కేటాయించారు. ఎన్ఎఫ్డి ఫరూక్ కు న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖను అప్పగించారు. ఆనంద్ రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించగా అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలను ఇచ్చారు. గృహ నిర్మాణం, సమాచార శాఖలను కొలుసు పార్థసారథికి కేటాయించగా డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలను అప్పగించారు. విద్యుత్ శాఖను గొట్టిపాటి రవికుమార్ కు ఇవ్వగా పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలను కందుల దుర్గేష్ కు కేటాయించారు. గుమ్మడి సంధ్యారానికి మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం బాధ్యతలు అప్పగించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖలను కేటాయించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలను టీజీ భారత్ కు ఇవ్వగా సవితకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖలను కేటాయించారు. వాసంశెట్టి సుభాష్ కు కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవల శాఖలను కేటాయించారు. కొండపల్లి శ్రీనివాస్ కు ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు అప్పగించారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడా శాఖల బాధ్యతలను ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పరిపాలనను, ఇప్పుడు చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారని, ఖచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తన వయసు చిన్నదే అని, తనలో ఇంకా సత్తువ తగ్గలేదన్నారు. 14 నెలలు పాదయాత్ర చేశానని, దేవుడి దయ వల్ల అన్ని రకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉందన్నారు. ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకువస్తారనే నమ్మకం, విశ్వాసం తనకు ఉన్నాయని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించామని, మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవరూ చేయలేదని, చాలా చిత్తశుద్ధితో పనిచేసి మేనిఫెస్టోను అమలు చేశామని అన్నారు. ఏ నెలలో ఏం ఇవ్వబోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశామని చెప్పారు. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశామని తెలిపారు. అవినీతికి చోటు లేకుండా, వివక్ష చూపకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశామని అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందించామని, విద్యారంగంలో మనం తీసుకువచ్చిన సంస్కరణలతో పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేశామని అన్నారు. నాణ్యమైన విద్యను శాశ్వతంగా అందించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించే దిశగా 5 ఏళ్లలో అడుగులు వేశామన్నారు. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఎప్పుడూ చూడని విధంగా వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అవకాశాలు కల్పించామన్నారు. ఇన్ని గణనీయమైన మార్పులు తీసుకువచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యం వేస్తోందని పేర్కొన్నారు. శకుని పాచికల మాదిరిగా ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చాయనిపిస్తోందని, ఏం జరిగిందో దేవుడికే తెలియాలన్నారు.
ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలు, విశ్వసనీయతతో ముందడుగులు వేయాలని పార్టీ ఎంపీలకు ఆయన ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీని నమ్ముకొని కొన్ని చోట్ల కుటుంబాలు ఉన్నాయని, కొన్ని లక్షల మంది కార్యకర్తలు పార్టీపై ఆధారపడి ఉన్నారని, కొన్ని వేల మంది నాయకులు పార్టీలో ఉన్నారని అన్నారు. అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీని ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాల సూచనలు కూడా తీసుకుంటామని తెలిపారు. మహిళలపై అఘాయిత్యం చేయాలంటేనే భయపడేలా చర్యలుంటాయని తెలిపారు. పోలీసు అధికారులకై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. తనకు కీలకమైన హోంశాఖ అప్పగించిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ నేతలకు వంగలపూడి అనిత కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకువస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చంద్రబాబు పాలన అంటేనే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఉంటాయనే నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు. కొంతమంది పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోవాలని, మార్చుకోలేకపోతే తామే మారుస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవు, వారు స్వేచ్ఛగా తిరగవచ్చని అన్నారు. మాచర్లలో చంద్రయ్య వంటి హత్య కేసులను రీఓపెన్ చేస్తాం, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. పోలీసులు ప్రజల కోసం చట్ట ప్రకారం పనిచేయాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వేతనాలు, బకాయిల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ పోలీసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకువచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. పలు శాఖల మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చానని ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్థవంతంగా పనిచేస్తానని అన్నారు. యువగలం పాదయాత్రలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. స్టాన్ఫోర్డ్లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకువచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని నారా లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ బాధిత మహిళ ఆరుద్ర నేడు కలిశారు. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు 10,000 రూపాయల పెన్షన్ మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని ఆరుద్ర తెలిపారు. ఆమె కుమార్తె వైద్యానికి సీఎం 5 లక్షల రూపాయల సహాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబును తన కుమార్తెతో వచ్చి కలిశారు. కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు. తన కుమార్తె సాయలక్ష్మి చంద్రకు వెన్నులో కణితి ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలైందని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాలను ఆమె వివరించారు. అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుద్ర సమస్యలపై స్పందించిన సీఎం కుమార్తె సాయలక్ష్మి చంద్రకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంతవరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలియజేశారు. చంద్రబాబు గెలుపుతో తన కష్టాలు తీరిపోయినట్లు అనిపించిందని, ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. సీఎం ఇచ్చిన భరోసాతో ఆరుద్ర సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. ఆయన ప్రమాణ స్వీకారానికి నాకు పాపకి ఇన్విటేషన్ పంపించారు. అది చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ ఆంధ్రాలో కూడా మనల్ని గుర్తించేయడానికి, బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు అయితే. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి అసలు కలుస్తారో లేదో అని టెన్షన్తో ఉన్నాను. ఎందుకంటే సీఎం గారిని కలవడానికి ఒక ఆర్డినరీ అమ్మాయికి సాధ్యం కాదు. కానీ నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వైసీపీ గవర్నమెంట్లో కోల్పోయిన దానికి ఏం చేయలేము, కానీ ఆయన ఆర్థికంగా మాకు
ఆదుకోవడానికి 5 లక్షలు ఇస్తానన్నారు. పాపకి పెన్షన్ తిరిగి ఇప్పిస్తా అన్నారు. 10,000 ఆ పెన్షన్ ఇప్పిస్తా అన్నారు. అది చాలా సంతోషం. చాలా 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 థ్యాంక్ యూ సార్. అలాగే కోర్టు కేసులు కూడా నాకు ఇమ్మీడియట్గా నాకు సాల్వ్ చేపిస్తానని అన్నారు. ఆ లీగల్ సెల్ ద్వారా నాకు మాట్లాడిస్తానన్నారు. చాలా సంతోషం సార్. నెక్స్ట్ అలాగే నేను ఒక చిన్న జాబ్ పిల్లకి ఏమన్నా ఇవ్వమంటే అది కూడా మాట్లాడతాను. ప్రతిరోజు సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనా పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం సీనియర్ నేతలు పలువురు మంత్రులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. మంత్రివర్గం కూర్పు చేసిన విధానాన్ని చంద్రబాబు వారికి వివరించారు. మంత్రివర్గంలో చోటు దక్కని వారి సేవలను మరో రూపంలో వినియోగించుకుంటామని సీఎం స్పష్టం చేశారు. తమకు కేటాయించిన శాఖలపై మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ సీఎంని కలిసి సంతోషం వ్యక్తం చేశారు. తనకు హోంశాఖ కేటాయించినందుకు అనిత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మంత్రులుగా సమర్థవంతంగా పనిచేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు ధూళిపాడ నరేంద్ర, నక్కా ఆనందబాబు తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. 30 సంవత్సరాలు నేను ఉంటానన్నాడు. 30 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ప్రజలు కన్ను మూసేశారు. ఆ కళ్ళు ఎప్పుడు తెరుస్తారో తెలీదు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్టం. ఆయన సరిగ్గా చేసుకోలేకపోయాడు కాబట్టి కళ్ళు మూసేశారు. అంటే ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు కాబట్టి, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాడు కాబట్టి ఒక మార్పు కోరుకున్నారు. ఈ మార్పును మేము సరిగ్గా ఉపయోగించుకుని ప్రజలకి, రాష్ట్రానికి ఉపయోగపడితే పర్మనెంట్ గా ఉండటానికి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో దాదాపు క్రైసిస్ క్రియేట్ చేశాడు. అదేవిధంగా అనేక రకాల డెవలప్మెంట్ లేకుండా చేశారు. మెయిన్ గా ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది ఇప్పుడు. అదేవిధంగా ఎకానమీ క్రైసిస్ లో ఉంది. ఈ రెండును కూడా తట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అంచేత కొంత టైం పట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సముద్రుడు కాబట్టి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి చాలా సంవత్సరాలు చేస్తారు. అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మేజర్ క్రైసిస్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ క్రైసిస్ నుంచి బయటకు రావడం అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. యువతను మత్తులో పెట్టి గంజాయికి బానిసలుగా వైసీపీ నేతలు మార్చారని ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తన మీద నమ్మకం ఉంచి 2 కీలక శాఖలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం, ఇసుక మాఫియాను దోచుకున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వ్యవస్థలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఏపీలో నూతన మద్యం పాలసీతో నాసిరకం మద్యం లేకుండా చేస్తామని అన్నారు. నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో వైసీపీ నేతలు ఆడుకున్నారని ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. గంజాయిని కూడా విచ్చలవిడిగా రవాణా చేయించారని విమర్శించారు. ఇసుక నిలిపివేసి నిర్మాణ రంగాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. లక్షల మంది కార్మికులు పొట్టకొట్టారని ఫైర్ అయ్యారు. ఇసుక దోపిడీతో కోట్లు దోచుకుని ప్రజలకు కన్నీళ్లు మిగిల్చారని విమర్శించారు. వారి అవినీతి, అక్రమాలు సహకరించిన అధికారులపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో నూతన మద్యం పాలసీతో నాసిరకం మద్యం లేకుండా చేస్తామని అన్నారు. గంజాయి రవాణా పూర్తిగా అరికట్టే చర్యలు త్వరలో చేపడతామని అన్నారు. ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసీ ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు సారథ్యంలో సుపరిపాలనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తనకు హౌసింగ్, పౌర సంబంధాల శాఖ బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని కొలుసు పార్థసారథి అన్నారు. తనకు మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి పూర్తయిన వాటికి ఎంతో అంతరం ఉందని మంత్రి సారథి పేర్కొన్నారు. ఈ శాఖకు కేంద్ర పథకాలు, NREGS కింద కూడా నిధులు తెచ్చుకోగలమని చెప్పారు. గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి సచివాలయంలోని 5వ బ్లాక్లో బాధ్యతలు స్వీకరించారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గృహ నిర్మాణ, సమాచార శాఖ అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి పూర్తయిన వాటికి చాలా అంతరం ఉందని తెలిపారు. కేంద్ర పథకాలు, అమృత పథకాలు, NREGS కింద గృహ నిర్మాణ శాఖకు నిధులు తెచ్చుకోగలమని పేర్కొన్నారు. వివిధ రకాల సమస్యలతో ఈ శాఖ కుంటుపడిందని, ఇకపై అన్ని అంశాలను సమీక్ష చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ శాఖ, హౌసింగ్ శాఖ గురించి మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు మొత్తం 20,62,000 ఇల్లు శాంక్షన్ అయితే గత ప్రభుత్వ హయాంలో
వాళ్ళు కేవలం 6.8 లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు. మిగతా 13.8 లక్షలు పూర్తి చేయలేక బెనిఫిషరీస్కి లబ్ధి జరగకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి తప్పుకోకుండా వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి సమకూర్చుకుని బెనిఫిషరీస్కి లబ్ధి చేకూరేట్టు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తామని నేను. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు కేంద్రంలో బీజేపీకి ఎన్నికల ఫలితాలు వచ్చాయని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. దీనికి కారణం మోదీ ప్రజా వ్యతిరేక విధానాలని తెలిపారు. గత విధానాలు బీజేపీ కొనసాగిస్తే పోరాటాలతో ప్రతిఘటిస్తామన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం ఆ సంస్థ నేటికి ప్రభుత్వ రంగంలో ఉంచిందన్నారు. గవర్నర్పేట ఎంబీ విజ్ఞాన కేంద్రంలో పరసా సత్యనారాయణ శత జయంతి సభ నిన్న జరిగింది. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు అధ్యక్షత వహించిన సభలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరసా చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం రాఘవులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు, రాష్ట్ర కార్మికోద్యమ నేత, సిఐటియు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పరసా సత్యనారాయణ ఆదర్శ నేత అని కొనియాడారు. ఆయన స్ఫూర్తిగా కార్మికోద్యమాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రత్యేక హోదా, విభజన హామీలు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. విశాఖ ఉక్కు కోసం శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజల పక్షాన నిలబడిన ప్రజాప్రతినిధి అని, అటువంటి ఆదర్శ పాలన కావాలని చెప్పారు. రాజస్థాన్లో, పంజాబ్లో, యూపీలో బీజేపీకి నోకలు లేకుండా చేసేసారు. ఆ రకంగా దెబ్బతీసేశారు. ఆఖరికి 4 లక్షల మెజారిటీ, 4.5 లక్షల మెజారిటీ వచ్చిన మోడీకి 3 లక్షలు ఎగరగొట్టేశారు. 1 లక్ష మెజారిటీతో బయటపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. సాక్షాత్ ఈ దేశానికి, ప్రపంచానికి మొనగాడుగా అనుకున్నవాడు 4-5 రౌండ్ల వరకు వెనకే ఉన్నాడు. అతనికి మెజారిటీ కూడా రాలా. అటువంటి స్థితికి ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది అని అంటే పోరాటం యొక్క పాత్ర లేదనుకోవడం పొరపాటు. ఈ 5 సంవత్సరాల్లో మొదట 5 సంవత్సరాలు వేసి ఈ 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా కార్మికులు 2 పెద్ద సమ్మెలు చేశారు. కార్మిక సంఘాలన్నీ కలిసి రైతు ఉద్యమంకి సంఘీభావంగా ఇంకో సమ్మె చేశారు. అలాగే 1,50,000 మందితోటి పెద్ద ప్రదర్శనలు ఢిల్లీలో చేశారు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా. దాని ప్రభావం దేశవ్యాప్త లేకుండా పోతుందా? దాని ప్రభావం ఉన్నది. అంతేకాదు విశాఖపట్నంలో సంవత్సరం ఇంకా ఇప్పుడు జరుగుతుంది కదా, ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి ఇప్పటి వరకు పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం యొక్క ప్రభావం ఏమి లేదని చెప్పంటాం. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ సహాయాన్ని 3,000 రూపాయల నుంచి 4,000కు సీఎం చంద్రబాబు పెంచారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సంక్షేమంపైనే కాకుండా అభివృద్ధిపైన తమ ప్రభుత్వం దృష్టి పెడుతోందని తెలిపారు. అన్నా క్యాంటీన్లను కూడా తెరిపిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. తప్పులు చేసిన అధికారులను విడిచిపెట్టబోమని, చట్ట ప్రకారం చర్యలుంటాయని బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదు, ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వలేదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై విచారణ చేయిస్తామని తెలియజేశారు. మాట ఇవ్వటమే కాదు, నిలబెట్టుకోవడం ప్రధానం. ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మోసం చేశాడు, ప్రజల్ని ఇక్కట్ల పాలు చేశాడు. ఏ మాట నిలబెట్టుకోవటంలా ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని 5 ఏళ్లకు కానీ పెంచలేదు. ఈ విధమైన మాట తప్పి మడం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి. దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశామో, ప్రజలకి 6 పాయింట్ ఫార్ములా పెట్టామో, దాన్ని ఇవాళ అమలు చేసే విధానంలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఏ మాట అయితే చెప్పామో దాన్ని ఈరోజు అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు. అన్నా క్యాంటీన్లు పెట్టాం, 5 రూపాయలకే మంచి భోజనం పెట్టాం, పేదలకు అండగా నిలబడ్డాం. ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు. తిరిగి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకి
తక్కువ ధరలో ఆహారం అందించే లక్ష్యంలో ఆ కార్యక్రమం. దాన్ని విస్తృతపరుస్తాం. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితిలో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో, విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరొకరు తయారవుతారు అలాంటి దోషులు. ఏపీజేఏసీ మరియు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుందని, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు పివి శివారెడ్డి సీఎం చంద్రబాబుకు తెలిపారు. ప్రభుత్వం కూడా ప్రజల కోసం సిద్ధం చేసే కార్యక్రమాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళ్లటంలో ఉద్యోగులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారాన్ని చేసి బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు పివి శివారెడ్డి మరియు ఇతర నాయకులు నిన్న మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిని అభినందించిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు, కోశాధికారి రంగారావు, ఉపాధ్యక్షులు డివి రమణ, ఎన్జీఓ నాయకులు కృష్ణారెడ్డి, సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు జానీ భాషా తదితరులు ఉన్నారు. ఏపీజేఏసీ మరియు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుందని, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారని తెలిపారు. ప్రభుత్వం కూడా ప్రజల కోసం సిద్ధం చేసే కార్యక్రమాలు అన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో ఉద్యోగులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కొత్త ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలైన సదుపాయాలు, మేలైన పాలన అందించడంలో ఉద్యోగులు గురుతరమైన పాత్ర వహిస్తారని తెలియజేశారు. ఉద్యోగులు కోరుకునే ప్రభుత్వం వచ్చింది. ఉద్యోగులు డిమాండ్లు తీర్చాలనే ఆశాభావంతో కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. సార్ మా డిమాండ్ విషయాలపైన మాట్లాడాలనుకుంటున్నాం సార్. అన్ని సంఘాలను ఈ నెల ఆకలితో పిలిచి మీతో అందరితో కూడా మాట్లాడి మీ విషయాలన్నిటి కూడా నాకు అవగాహన ఉంది, ఖచ్చితంగా సెటిల్ చేశారు. కాబట్టి అనమ్మకంగా మా ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వానికి కావాలని కోరుకోవడం జరిగింది. ఆ విధంగానే ప్రభుత్వంతో పాటు మా ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా కోరుకున్నారు కాబట్టి అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి అటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారని, మా ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేరుస్తారని ఆశాభాగం. అయితే అన్ని సంఘాలను పిలుచుకొని వీళ్ళు వెసులుబాటు పెట్టి ఈ నెల ఆఖరి లోపల అన్ని సంఘాలతో మాట్లాడతానని పిలిచి కూడా చెప్పడం జరిగింది. కూటమితో కలిసి చంద్రబాబు ప్రభంజనం సృష్టించారని, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 పథకాలపై సంతకాలు చేయటం శుభ పరిణామమని తాడేపల్లి టీడీపీ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తారని తెలిపారు. అలాగే మంగళగిరిని కూడా బ్రహ్మాండమైన అభివృద్ధిలో నడిపిస్తారన్నారు. స్వర్ణయుగం మొదలైందని, రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ టీడీపీ కార్యాలయంలో అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. అఖండ మెజారిటీతో నారా లోకేష్ను గెలిపించినందుకు తాడేపల్లి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మెగా డిఎస్సీపై తొలి సంతకంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4000 పెన్షన్, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై 5 సంతకాలు చేసిన సీఎం చంద్రబాబుకు ప్రజల తరపున ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ కూటమితో కలిసి చంద్రబాబు ప్రభంజనం సృష్టించారని, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 పథకాలపై సంతకాలు చేయటం శుభ పరిణామమని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తారని తెలిపారు. అలాగే మంగళగిరిని కూడా బ్రహ్మాండమైన అభివృద్ధిలో నడిపిస్తారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ను మెరుగుపరిచి యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు సరైన తీర్పును ఇచ్చారని, సీఎం చంద్రబాబు హయాంలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. ప్రజలు విశ్వాసంతో తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించినందుకు ముందుగా మా నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగా ఇవాళ 5 మీద సంతకాలు పెట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం. అదేవిధంగా ఈ మామూలుగా పింఛన్దారులకి 4000 ఏదైతే చేస్తానన్నారో దానికి అనుగుణంగా ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో అనేక రకాలుగా డిఎస్సి ఎప్పుడు వచ్చిందని చెప్పి ఎదురు చూస్తున్న విద్యార్థులకి ఇవాళ శుభవార్త కింద ఆయన ఫస్ట్ లేదని చెప్పారు. దానికి అనుగుణంగా తొలి సంతకం పెట్టడం జరిగింది. మొదటి 5 సంతకాలు చేయడం, ఆ సంతకాల్లో మెగా డిఎస్సి గాను, అలాగే అన్నా క్యాంటీన్ గాను, అలాగే పెన్షన్ గాను, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ గాను, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద గాను మా సంతకాలు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవే కాదు, రానున్న రోజుల్లో కూడా ఇంకా మరెన్నో చేసి ఈ రాష్ట్రాన్ని మంచి సుపరిపాలన అందిస్తారని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క పోస్టు కూడా టీచర్ పోస్టు భర్తీ చేయలేదు.
వారందరూ కూడా రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు. వారు ఎప్పుడు వస్తుందా, ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని పాలదోరి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందామా, మా కళలకు సహకారం అందిస్తారని ఎదురు చూసే తరుణం వచ్చింది. భారీ మెజారిటీతో చంద్రబాబు గారిని గెలిపించడం జరిగింది. అట్లాగే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి దారా దాసు, మాజీ మున్సిపల్ చైర్మన్ మహాలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు కేలి వెంకటేశ్వర్లు, ఓలేటి రాము తదితరులు పాల్గొన్నారు.